ప్రైజ్ ది లార్డ్. ఏప్రిల్ 28, 2024 ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఎంత చక్కగా భక్తుడు అంటున్నాడు, వివాహము ఘనమైనది. ఈ రోజుల్లో వివాహం అనగానే హంగు ఆర్భాటం అనుకుని మనుషులు ఎలోక సంబంధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. వివాహం అనగానే మరి వెడ్డింగ్ కార్డ్స్ నుంచి మొదలుకొని ఫంక్షన్ హాల్ డెకరేట్ చేసుకునేంత వరకు వైభవంగా నలుగురికి గుర్తుండేలాగా వివాహము జరిగించుకోవాలని అందరూ ఆశపడతారు. కానీ బైబిల్ అంటుంది ఈ వివాహము ఘనమైనది, పరిశుద్ధమైనది. పరిశుద్ధ వివాహములో ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు జతపరచబడి వారి కుటుంబ జీవితాన్ని ఆరంభిస్తూ ఉంటున్నారు. ఈ వివాహం అనే వ్యవస్థను దేవుడు ఆదిలోనే మనం చూసినట్టయితే ఆది కాండములోనే ఆయన ఆరంభించాడు. ఆయన ఆదాము హవ్వను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఆస్వాదించాడు. అవును, దేవుని యొక్క ప్రణాళిక ఏమంటే వివాహము ఘనముగా జరగాలి. ఆ వివాహము జరిగిన తర్వాత ఆ స్త్రీ పురుషుడు ఇరువురు కూడా ఫలించాలి. అవును, ఫలభరితమైన జీవితం వారికి కలిగి ఉండాలి. వాళ్ళు ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలి. వారి కుటుంబము విస్తరించాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఈ రోజుల్లో వివాహం అన్న మాటకు అర్థము లేకుండా పోతుంది. ఘనమైన వివాహాన్ని చాలామంది మరి సరైన రీతిలో దేవుని గౌరవపరచకుండా ఆ యొక్క వివాహాన్ని అవమానకరంగా ట్రీట్ చేస్తూ ఉంటున్నారు. కానీ నా ప్రియ సోదరుడ సహోదరి, ఈ వివాహము ఘనముగా చేయాలని దేవుని యొక్క చిత్త. ఘనమైన వివాహానికి ఎవరొచ్చినా రాకపోయినా యేసయ్య మాత్రం వస్తాడు. కానాను వివాహంలో అద్భుతములు చేసిన దేవుడు మరి ఈరోజు వివాహాలలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎంతోమంది వివాహమును చాలా చిన్న చూపుగా చూస్తుంటున్నారు. కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. మీ జీవిత భాగస్వామిని దేవుడు నిర్ణయించాడు. జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు ఇంకా ఉండంగానే ఇదిగో ఆయన మీ కొరకు ఒక ఏర్పాటును సిద్ధపరిచి ఉంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తి నేను ఎందుకు చేసుకున్నాను, ఈ వ్యక్తి నేను ఎందుకు చేసుకున్నాను, ఈ యొక్క స్త్రీని నేను ఎందుకు చేసుకున్నాను, ఇంకొకరిని చేసుకుంటే నేను బాగుండేది, లేక ఇంకొక పురుషుని చేసుకుంటే నేను బాగుండేదని మీరు ఆలోచనలు కలిగి ఉండొచ్చేమో. కానీ కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఘనముగా ఆయన మీ వివాహాన్ని జరిగించినప్పుడు మీ దాంపత్య జీవితము, మీ కుటుంబము దృఢముగా బలముగా ఉండాలనేది ఆయన కోరిక. నా ప్రియ సోదరుడ సోదరి, ఉదయకాలం నీ వివాహ జీవితంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య సమాధానము, ఐక్యత, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పురుషులారా మీ భార్యను ప్రేమించుడి, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి స్నేహితులుగా, మంచి సహవాసము కలిగిన వారిగా, అన్నిటికంటే ముందు క్రీస్తును కలిగిన వారిగా మీరుండి ముందుకు వెళ్ళినట్టయితే ఈ వివాహమునకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి యేసయ్య మీ జీవితాలలో ఉండాలి. ఎంతోమంది మాకు వివాహాలు వద్దు అంటారు. కారణం ఏమో తెలుసా? ఎంతోమంది వివాహాలు జరిగిన వారి జీవితాలను చూసి భయపడి వద్దంటారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తును కలిగిన వారు కాదు, క్రీస్తుతో సహవాసం లేని వారు కారు. మరి వారి యొక్క ఇష్టానుసారమైన జీవితంతో వారు జీవిస్తూ దేవునికి దూరంగా ఉంటూ ప్రార్థన వాక్యము లేక వారి యొక్క కుటుంబంలో ఎన్నో సమస్యలు తెచ్చుకొని ఉంటున్నారు. కానీ ఎప్పుడైతే నీ వివాహ జీవితంలో యేసయ్యను ఆహ్వానిస్తావో, నీ కుటుంబంలో యేసయ్య ఉంటాడో, నీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు నీ భార్య కలిసి ప్రార్థన చేస్తారో ఆ యొక్క కుటుంబము వర్ధిల్లుతుంది. ప్రార్థించే కుటుంబము వర్ధిల్లే కుటుంబముగా ఉంటుంది. ప్రార్థించే కుటుంబము ఫలించే కుటుంబంగా ఉంటుంది. ప్రార్థించే కుటుంబము అభివృద్ధి పొందే కుటుంబముగా ఉంటుంది. కాబట్టి ఉదయకాలమున వివాహం ఘనమైనదని గ్రహించి ఆ యొక్క ఘనమైన వివాహాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించాడని, ఆ వివాహాన్ని ప్రత్యేకత ఉందని గ్రహించి మీరు నీ భార్యను, నీ భర్తను గౌరవించి ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే చూసే నలుగురు కూడా మీ కుటుంబం పట్ల ఎంతో గౌరవం కలిగి ఉంటారు. కాబట్టి నా ప్రియ సోదరుడ సహోదరి, ఈరోజు ఎవరైతే వివాహం వద్దనుకుంటున్నారో, ఎవరైతే వివాహం నేను చేసుకొని అనుకుంటున్నారో అట్టి వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఘనమైన వివాహం నీ జీవితంలో జరగాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. అది ఆయన ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆయన ప్రణాళికకు
లోబడి విధేయత చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విక్టరీ మినిస్ట్రీస్, కళ్యాణ్ దుర్గ్.